ఎపిసోడ్ 2 అర్జున విషాద యోగం 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మమాక పాండవాశ్చేవ కిమ కుర్వత సంజయ. ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరిక బలంగా కలిగిన వాళ్ళైన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు వివరంగా చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మం అనేది అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణం అందరికీ అత్యంత ఆవశ్యకమైనది. ధర్మం రక్షించబడిన నాడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తానని చెప్పారు. కాబట్టి ధర్మం అనేది మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరత భూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భరత భూమిలో కురుక్షేత్రం ఉంది. కురు మహారాజు పేరిట కురువంశం వర్ధిల్లింది. ఆ కురు మహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రాన్ని దున్ని చదును చేశాడు. అందుకని ఈ ప్రదేశానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతారు. క్షత్రియ కులాన్ని సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తంతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని, దాని పేరే సమంతక పంచకము అని, అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే ధరించినవాడు, అంటే రాష్ట్రమును ధరించినవాడు, అంటే కురు సామ్రాజ్యానికి రాజు. ఈ కురు సామ్రాజ్యం ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలవాడు. ఈ గుణము మనలో చాలా మందికి ఉంది. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది. మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది. కానీ మనం ఈ భూమి మీద బ్రతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాము. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటాం. ఉన్న భూమిని కాపాడుకోవడానికి, లేని భూమి ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాం. అనేకమైన అడ్డదారులు తొక్కుతుంటాం. సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతేరే వాళ్ళు ఉండటం మనం చూస్తున్నాం, వింటున్నాం. అదే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టేదే భగవద్గీత. ఇంకా సంజయుడు ధృతరాష్ట్రునికి సారథి, అంతరంగికుడు, జ్ఞాని. సమ్యక్ జయతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియములను, మనస్సును జయించినవాడు. నువ్వు నేను అనే భేద బుద్ధి లేనివాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగిన ధైర్యశాలి, వ్యాసుని అనుగ్రహాన్ని పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముగతా గీతను వినే మహద్భాగ్యం కలిగింది. విశ్వరూప దర్శనాన్ని పొందగలిగాడు. కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతో మంది మునులు, ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వం బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని అక్కడ తపస్సు చేశారని, కురువంశ మూల పురుషుడైన కురు మహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మ కార్యాలు చేశాడని ప్రతీతి. ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు పాండవులు, కౌరవులు, వారి మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు. వారి సైన్యాలు అంతా కలిపి 18 అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 సైనికులు. వీరంతా కలిసి ఒక అక్షౌహిణి అంటారు. ఇటువంటి అక్షౌహిణులు పాండవుల పక్షాన 7, కౌరవుల పక్షాన 11 నిలిచి ఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చెయ్యాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు హేముధూమంతోనూ, వేద ఘోషలతోనూ, వర్ణ కుటీరాలతోనూ శోభిల్లిన కురుభూమి యుద్ధ ఘోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్రశస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే.
అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యమైతే దుర్మార్గంతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం. అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఇది నాది, అది నీది అనే స్వార్థం, నీవు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే కావాలి, నీకు ఇవ్వను అనే లోభత్వం, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషం, నీకు అంత ఉంది నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనస్సులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరోసారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖం, దుఃఖం ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారం అనే సాగరం. ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పెట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారం అనే సముద్రాన్ని దాటవచ్చు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. పాండురాజు అరణ్యాలకు పోయినప్పటి నుండి తానే రాజు. అయినా రాజ్యకాంక్ష తగ్గలేదు. తన తర్వాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు, కౌరవులు ఇద్దరూ తన కుమారులే. కాని ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు. అందుకే నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అనే భేదబుద్ధి చూపించాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చెయ్యడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరిపార చూచాడు. తన బలం ఎంతో, ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏ ఏ వ్యూహాలు రచించారో, పాండవుల సైన్యాల యొక్క వ్యూహ రచనను గమనించాడు. వెంటనే తన రథాన్ని తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనీయమన్నాడు. ద్రోణునితో ఇలా అన్నాడు. కౌరవుల సేనాధ్యక్షుడు భీష్ముడు యుద్ధం గురించి, అందులో అనుసరించవలసిన వ్యూహాలు, ప్రతి వ్యూహాల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి. కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చెయ్యడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు? భీష్ముని మీద నమ్మకం లేదా? భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చెయ్యడు అనే సందేహం కలిగిందా? లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా? ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. పాండవులు నా మనుషులు, నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణుడికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే, ఎవరి మీద అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడంటే ప్రత్యేకమైన అభిమానం, అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదకు రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి. ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు, వక్రంగానే ఆలోచిస్తాడు. పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు. దాని ఫలితంగా దృష్టద్యుమ్నుడు అగ్నిలో నుండి జన్మించాడు. కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుణ్ణి చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దృష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పించాడు, అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారాలు నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు. తనను చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుణ్ణి ద్రోణుడు చంపుతాడా, లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహం దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు.